రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయి అలసి సొలసిన వారలారా. ప్రభు తన ప్రజలకు బలము, తన అభిషక్తునికి అతడు రక్షణ దుర్గము. ప్రభు నీ జనులను కాపాడుము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని సదా ఆదుకొమ్ము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని క్షణాల పాటు
రెండు కళ్ళు మూసుకొని మనందరము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితమును ఆత్మ పరిశీలన చేసుకొని మనము చాలాసార్లు దేవునికి దగ్గరగా రావాలనుకున్నా కానీ ఎంత దగ్గరగా రావాలనుకున్నా అంత దూరముగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కనుక మన యొక్క తప్పిదాలను దేవాది దేవునికి తెలియజేసుకొని మన యొక్క చూపు వలన కానీ మన యొక్క ఆలోచన వలన కానీ లేకపోతే మన యొక్క క్రియ వలన కానీ మనము దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో మనందరము కూడా మన యొక్క పాపములను మన యొక్క తప్పిదములను దేవాది దేవునికి తెలియజేసుకొని ఈ పవిత్రములైనటువంటి పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఏలయ్యనా, నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూనూ నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను: నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను. నిన్ను ఆశీర్వదింతును. నీ పేరు మహా గొప్పదగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వానిని దీవింతును, నిన్ను శపించు వానిని శపింతును. నీ అందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగాని అబ్రహాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయస్సు 75 ఏండ్లు. భార్య సారాయితో సోదరుని కుమారుడు లోతుతో గడిచిన ఆస్తిపాస్తులతో హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రహాము కానానుకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కానాను దేశమును చేరిరి. అబ్రహాము ప్రయాణము చేయుచు షెకెము అను స్థలమునకు చేరి మోరే వద్ద ఉన్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రహాముకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రహాము తనకు కనబడిన దేవునకు అక్కడ బలిపీఠము నిర్మించెను. అతడు అక్కడి నుండి బయలుదేరి బేతేలునకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పటమట ఉన్న బేతేలుకు తూర్పు ఉన్న హాయికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ బలిపీఠమును నిర్మించి దేవుణ్ణి ఆరాధించెను. తర్వాత అక్కడక్కడ విడుదల చేయుచు అబ్రహాము నేగేబునకు బయలుదేరెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. పరులను గురించి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గురించి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనా మీరు పరులను గురించి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సహోదరుని కంటిలో నలుసును వ్రేలెత్తి చూపెదవేలాం. నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని సోదరుడు నీవెట్లా అడగగలవు? నీ కంటిలో ధూళమున్నది కదా, కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేయకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగానుండును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియజేసేది ఏమిటి అంటే, మనం పరులను గురించి తీర్పు చేయకూడదు. అదేవిధంగా మనము ఇతరుల పట్ల జాలి, కనికరము, దయ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోకుండా మనము ఇతరుల గురించి తీర్పు చేస్తూ ఉంటాం. వేరే వారి గురించి మనం ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వారు అలా జీవిస్తూ ఉన్నారు, ఇలా జీవిస్తూ ఉన్నారు, లేకపోతే అలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నవారు అని మనం ఎన్నోసార్లు వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం, అవమానిస్తూ ఉంటాం. అంతేకాని మన జీవితం గురించి మనము తెలుసుకోకుండా అలాగనే మనము నిందలు వేస్తూ ఉంటాం. ప్రియదేని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే వాళ్ళకంటే మనము ఘోరముగా జీవిస్తూ ఉంటాం. మన జీవితంలో పాప జీవితం ఉంది, కానీ దానిని తెలుసుకోకుండా మనం ఏం చేస్తాము అంటే వేరే వాళ్ళని గురించి మనము తీర్పు చెబుతూ ఉంటాం. వాళ్ళు అలాంటి పాపం చేస్తూ ఉన్నారు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చెడు సహవాసాలతో వెళుతున్నారు అని మనం ఇతరుల గురించి మాట్లాడతామే. కానీ మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా ఉంటూ ఉన్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే మన ప్రవర్తన ఇతరుల పట్ల ఏ విధంగా ఉంది అని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. మరలా మనము వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం.
తీర్పు విధిస్తూ ఉంటాం, తీర్పు చెబుతూ ఉంటాం. అలా జీవించవద్దు, ఇలా జీవించవద్దు అని వేరే వాళ్ళకు చెబుతామే కానీ మరి మనం ఎలా జీవిస్తున్నాము అన్నది, నేను ఎలా జీవించాలి, దేవునికి తగ్గట్టుగా దేవుని బిడ్డలుగా నేను ఎలా ఉండాలి, దేవునికి సహవాసం ఏ విధంగా నేను చెయ్యాలి అన్నది మనం తెలుసుకోకుండా ఏం చేస్తామంటే ఇతరుల మీద మనము నిందలు వేస్తూ ఉంటాం, ఇతరుల గురించి మనము చెడుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవునికి దగ్గరగా జీవించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితాలను మనం మార్చుకోవాలి. ఇతరులకు నువ్వు ఏదైనా చెప్పాలి అంటే ముందుగా మన జీవితాన్ని మనము ఎప్పుడు కూడా ఎలా జీవించుకోవాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనము ఇతరులకు మనం చెప్పగలుగుతూ ఉంటాం. మనం పవిత్రంగా జీవించినప్పుడే కానీ మనము ఇతరులకు మనము చెబుతూ ఉండాలి. ఎప్పుడైతే మనము పవిత్రముగా మనం జీవిస్తూ ఉంటావో, మంచిగా జీవించగలుగుతూ ఉంటావో, అప్పుడే మనము ఇతరులకు మనం చెప్పగలుగుతూ ఉంటాం. కనుక మనందరము కూడా దేవునికి బిడ్డలుగా జీవించాలి అంటే ఇతరుల గురించి తీర్పు చెప్పకుండా మనం ఎలా జీవిస్తాము అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకొని మనందరము కూడా మంచి బిడ్డలుగా జీవించుకోవాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగుండేనట్లా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవాం పావన పితాం సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటాం యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఈ దివ్య పూజా బలిలో మనందరము కూడా మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు హేరళముగా దీవించాలని ఆశీర్వదించాలని, మరి ముఖ్యముగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను దేవునికి సమర్పించుకొని వారి కోసం ప్రార్థన చేద్దాం. మరియు అదేవిధంగా మరి ముఖ్యముగా సంతానము లేక బాధపడుతున్న దంపతులను దేవుని సమర్పించుకొని దేవాతి దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి మంచి సంతానము దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువాం, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువాం, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగుదనమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.
మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు ప్రాణమును ఇచ్చెదను అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రాం పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.